అప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద వస్తుంటే నేను కారు మీద కడేసి కూర్చున్నా. నాకు తెలీదు అంటే అంత గొప్ప ఆయన ఈయన లేవాలి అన్నది కూడా నాకు తెలియదు. అంటే నేను గర్వం అని అది అయ్యి ఉండొచ్చు, అది కూడా తెలియదు. ఏం చూసుకుని గర్వం, కానీ లోపల భయం మాట, లేవాలా లేచి కూర్చోవాలి అన్నట్టుగా ఉండింది నా పరిస్థితి. ఆయన ఇలా అంటే చూపులు ఉంటాయి కదా, ఆయన చూపులు వెళ్ళిపోయారు. లోపల నాకు పిగుతుంది, అది గుర్తొచ్చింది ఆయన స్టేట్. సరే ఫస్ట్ రోజు ఆయన రాగానే కాళ్ళకి నమస్కారం పెట్టాను. ఏయ్ నా దగ్గర ఇలాంటివి ఉండవు, అక్కడ పెట్టుకోండి అన్నాడు. సార్ మీరంటే గౌరవం, మేము మాకన్నా వయసులో మీరు పెద్దోడు, మేము చిన్నవాళ్ళు, ఎందుకు పెడతా ఉన్న దండం, మిమ్మల్ని కాకా పడతాను కాదు. పైగా మీకు వేషాలు కూడా లేవు, మీకు ఉండే సంవత్సరానికి ఒకటో రెండో, నాకు సంవత్సరానికి 10-15 సినిమాలు ఉన్నాయి. ఇలాగే అన్న ఆయనతో. మరి ఏంటి అన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, అప్పుడు కూర్చున్నాను, అప్పుడు తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు సర్దిద్దుకున్నానండి అని. ఏడ్చేవాళ్ళే రా అని అప్పటి నుంచి ఆయన కూడా మొదలుపెట్టాడు, సాధు రా అని కబుర్లు చెప్పడం. ఆయనతో అలా జరిగిపోయింది.